తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ చిన్నారికి నామకరణం చేశారు. తల్లిదండ్రుల అభిష్టం మేరకు మోక్షితారెడ్డి అనే పేరు పెట్టారు. తమ కుమార్తెకు నామకరణం చేయాలని మంగళగిరి నియోజకవర్గం నూతక్కికి చెందిన బోళ్ల వెంకటరెడ్డి చందనాదేవి దంపతులు జగన్ను కోరారు. ఆ దంపతుల కోరిక మేరకు మోక్షితారెడ్డి అనే పేరు పెట్టి చిన్నారిని లాలించారు. తమ కుమార్తెకు జగన్ చేతుల మీదుగా నామకరణం జరిగినందుకు వెంకటరెడ్డి దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జనవాణి కార్యక్రమం దోహదపడుతుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా నారాయణపురంలోని క్యాంప్ కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, బేవుడోలు మండలాల గ్రామస్తుల నుంచి పింఛన్లు, ఇళ్ల స్థలాలు, బియ్యం కార్డులు, భూ సమస్యలు, గ్రామాల్లో మౌలిక కల్పన తదితరాలపై 580 వినతులు అందాయి. వాటన్నింటినీ విన్న ఎమ్మెల్యే ధర్మరాజు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తామున్నది ప్రజలకు సేవలందించేందుకేనని వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అనేక మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యల్ని తెలియజేసుకుంటాం. చాలామంది కూడా ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంటి స్థలం గురించి, అలాగే పెన్షన్స్ గురించి, అలాగే కొల్లేరు గురించి కూడా వాళ్ళ సమస్యలను ఇక్కడ తెలియజేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరేటట్టు చేసేటట్టు ఈ జనవాణి కార్యక్రమాన్ని ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గంలో గణపవరం మండలం, నిడమరు మండలం, అలాగే బేవడోలు మండలం, ఉంగుటూరు మండలానికి సంబంధించి చాలా మటుకి ఇక్కడ చాలామంది వచ్చి అర్జీలు సమర్పించారు. అలాగే మేము గత సంవత్సరంలో ఈ జనవాణి కార్యక్రమంలో సుమారుగా 520 అప్లికేషన్స్ వస్తే దాంట్లో ఇంచుమించు 2000 సమస్యల అన్నిటిని కూడా ఈరోజు చాలా వాటికి పరిష్కారం చేయడం, అలాగే కొన్ని ప్రాసెస్లో కూడా ఉన్నాయి. ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఈ 18 నెలల కాలంలో అన్నీ కూడా ఇంచుమించు పిఆర్ నుంచి సుమారుగా 60 కోట్లు, అలాగే ఎలక్ట్రికల్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా దగ్గర సుమారుగా 130 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, అలాగే ఏదైతే మనకి పెన్షన్స్ కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాన సుఖీభావ కానీ, ఉచితంగా 3 సిలిండర్లు కానీ, అనేక సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్తున్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అనేక కార్యక్రమాలని ఉంగుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అనేక సేవా కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో జరపడం. ఈ రోజున మనకి అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం 2వ విడత కూడా ఈరోజు రైతులందరికీ కూడా ఈరోజు అందజేయటం జరుగుతుంది. మనకి ఇంకా ఏమైనా సరే సమస్యలు ఉన్నాయని అంటే ఒక ధైర్యంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎలాగ అందుబాటులో ఉండడానికి ఇదే నిదర్శనం. అంటే ఎవరు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చే విధంగా ఈరోజు ఇక్కడ అధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇక్కడ ఉండి వాళ్ళందరి సమస్యలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా మహాశివునికి ప్రత్యేక పూజలు, హోమాలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి పలు రకాల పండ్లతో విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులు కార్తీక దీపాలను వెలిగించి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
లైంగిక వేధింపుల చట్టాలపై మహిళలు అవగాహన పెంచుకోవాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. శ్రీకాకుళం బీఆర్ అంబేద్కర్ కళావేదికలో బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లైంగిక వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కొనుటకు ఆచరించే విధానంపై నిర్వహించిన వర్క్షాప్ కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లైంగిక వేధింపులపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. స్వయం రక్షణకు విద్యార్థులను కరాటే వంటి వాటిని నేర్చుకోవాలని తెలిపారు. మహిళలు తమకు ఉండే హక్కులు కాపాడుకోవాలన్నారు. మనకి ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ ఎదురైనప్పుడు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా మన మీద ఎవరైనా దాడి చేసినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది చాలా చక్కగా చూపించారు. సరే, ఇలా కరాటే చేస్తాము, మనల్ని కాపాడుకుంటాము, ఇది ఎక్కడైనా బయట కానివ్వండి, రోడ్డు మీద అలా జరిగినప్పుడు 4 గోడల మధ్య జరిగేదాన్ని, లేకపోతే మనం వర్క్ ప్లేస్ ఏదైతే మనం పని చేయడానికి ఒక ప్రదేశానికి వెళ్తామో అక్కడ మన మీద లైంగిక దాడులు జరిగినప్పుడు ఈ కరాటే అనేది పనికిరాదు. చెంపదెబ్బ కొట్టచ్చు, తప్పులేదు. కానీ మనకున్న చట్టాలేంటి, మనల్ని కాపాడుకోవటానికి చట్టాలు ఏమున్నాయని అవగాహన మాత్రం ఉండాలి. చదువు లేకపోయినా పర్లేదు, కానీ చట్టాల మీద అవగాహన ఉండాలి. ఎందుకంటే మన హక్కుల్ని కాపాడుకోవాలి. మీరు పనికి వెళ్తున్నప్పుడు కానీ నాకు అక్కడ వేధింపులు ఎదురవుతున్న ఇబ్బందిగా ఉందంటే నేనేం చేయాలన్నది మాత్రం మన ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎంతమంది వ్యవసాయ రంగంలో కానీ, మత్స్య రంగంలో కానీ, లేకపోతే జీడిపప్పు ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, ప్రాసెసింగ్ యూనిట్స్, ఎంతమంది పనిచేస్తున్నారండి? మీరు వచ్చారని తెలుసు, పాపం 2 గంటల దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారని తెలుసు. కార్యక్రమం చేతులు ఎత్తనమ్మా, సిగ్గుపట్టాలని మనం అందరూ చక్కగా పని చేసుకుంటున్నాము మన కుటుంబాన్ని పోషించడానికి, అవునా కాదా? మరి గర్వంగా చెప్పుకోవాలి. సో మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది అవగాహన తెలుసుకోవటానికే కదా వచ్చారు. ఎందుకంటే లైంగిక వేధింపులు అనేవి చదువుకునే ప్రదేశంలోనే కాదు, లేకపోతే చెప్పారు కదా, అసంఘటిత సెక్టర్స్ ఉన్నాయి, అలాగే రంగాలు ఉన్నాయి, సంఘటిత రంగాలు ఉన్నాయి. సంఘటిత రంగాల్లోనే లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ కమిటీస్ అనేవి ఉంటాయి, లేకపోతే ఇంతమంది అక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటారు. కానీ అసంఘటిత రంగాలు అంటున్నారో అక్కడ ఎన్ని జరుగుతున్నాయో నిజంగా రియాలిటీలు అయితే చాలా ఎక్కువ జరుగుతున్నాయి. కానీ చాలా మందికి వాటి మీద అవగాహన లేకపోవటం వల్ల ఎవరు బయటకు వచ్చి చెప్పట్లేదు. ఒకటి ఇందాక ఆయన అన్నారు, భయం వల్ల కానివ్వండి. ఎందుకంటే మీ వర్క్ ఎప్పుడు కాంట్రాక్టర్ల మీదే బేస్ చేసి ఉంటుంది. అంటే మేస్త్రీలు అంటారు కదా, వాళ్ళే మిమ్మల్ని పిలవాలి పని ఉంటే, లేకపోతే జీతాలు సరిగ్గా ఇవ్వరు, లేకపోతే అవగాహన లేకపోవటం, లేకపోతే మనం ఏమైనా బయటకు వచ్చి చెప్తే సమాజం మనల్ని ఏమైనా అంటదా, లేకపోతే మన మీద చెడుగా మాట్లాడుతుందా, ఇవన్నీ కూడా భయాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడమే చంద్రబాబు లక్ష్యమన్న నారా భువనేశ్వరి. డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తామని వెల్లడి. దేవరపల్లి మండలం గౌరీపట్నంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి నిమ్మల. రైతు సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వానికి వ్యవస్థలన్నా చట్టాలన్నా గౌరవం లేదు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. సిఐఐ సదస్సు విజయవంతం అవడంతో తాడేపల్లి ప్యాలెస్ కు పగుళ్లు వచ్చాయి. మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ఎద్దేవా. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.